90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. గిరిజన ప్రాంతంలో పుట్టి ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ పైలట్గా ట్రైనింగ్ పొంది ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మన స్వదేశానికి వచ్చినటువంటి మన ఉదయ్ కిరణ్ మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన గురించి ఆయన ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటిది అనేది స్వయంగా అతన్ని అడిగి తెలుసుకుందాం. మీరు ఇక్కడ గిరిజన ప్రాంతంలో పుట్టారు, పెరిగారు, ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళారు, ట్రైనింగ్ ఎయిర్పోర్ట్లో పైలట్గా మీరు ట్రైనింగ్ పొంది ఎంతో మందికి మీరు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మా స్వదేశానికి వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది సుమన్ టీవీ తరఫున. మీరు అక్కడ ఎలా ఉండేవారు, ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి అనేది మీ మాటలో చెప్పండి. ఓకే, హాయ్ అందరికి. ఫస్ట్ మా డాడీకి థ్యాంక్ యూ. నన్ను బాగా సపోర్ట్ చేశారు. నన్ను అక్కడ వెళ్ళడానికి కారణం మా డాడీయే. నాకు ఎప్పటి నుంచో పైలట్ అవుదామని ఉండేది, కానీ ఫస్ట్ నేను ఇంజనీరింగ్ అలాగే చేసి కొద్దిగా బ్యాకప్ లాగా ఉంచుకొని అప్పుడు వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో ఇంజనీరింగ్ 4 years మెకానికల్ ఇంజనీరింగ్ చేసి బిట్స్ రాంచ్లో, తర్వాత అప్పుడు ఇది పైలట్కి స్టార్ట్ అయ్యాను అనమాట జర్నీ. సో ఫస్ట్ ఇయర్ చాలా కష్టమైంది, అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ అది నాకు నార్మల్గా ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. ఒక ఛాలెంజ్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది నాకు ఎప్పుడు నా బ్రెయిన్ అలాగే పనిచేస్తూ ఉండేది. సో ఫస్ట్ పైలట్స్ అనేది అలాగే ట్రైనింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు దాంట్లో వచ్చిన ఛాలెంజెస్ అన్ని సాల్వ్ చేసుకుంటూ పోయాను. నాకు ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించినప్పుడు ఇంటికి ఫోన్ చేసేవాడిని, డాడీ ఫోన్ చేసేవాడిని. అప్పుడు మళ్ళీ కొద్దిగా సపోర్ట్ వచ్చి మళ్ళీ దాని తర్వాత దాన్ని తీసుకుని ఇంకా ముందుకెళ్ళాను. ట్రైనింగ్ అందరికన్నా ఫాస్ట్ నేనే పూర్తి చేశాను. సంవత్సరం లోపల అన్ని రేటింగ్స్ అన్ని లైసెన్స్ని తీసుకుని తర్వాత నేను ట్రైనింగ్ ఇవ్వడం చేశాను. ఫస్ట్ అది కూడా ఛాలెంజింగ్ ఉండేది, ఎందుకంటే అక్కడ జనాలు వాళ్ళందరూ కూడా కల్చర్ అదంతా డిఫరెంట్గా ఉండేది. వాళ్ళందరితో మింగిల్ అయ్యి ఎలా చేయాలి అన్నిటి రీజన్ ఏంటంటే నేను ఇంకా అన్నిటి గురించి మర్చిపోయి ఓన్లీ అదే లైఫ్ అనుకుని ఫోకస్ చేశాను. అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోవడం. తర్వాత ఇంకా ఒక మైండ్ సెట్ అలా రావడం తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు అందుకని మళ్ళీ మాస్టర్స్ చేశాను కంప్యూటర్ సైన్స్. అప్పుడు ఇంకా ఈజీ అనిపించింది నాకు. సో బేసిక్గా నేను అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మెయిన్గా ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో లేకపోతే స్కూల్ తర్వాత ఇంజనీరింగ్ చేయాలా, బీకామ్ చేయాలా అని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే, మీకు నచ్చింది ఏదైతే మీరు దాని గురించి ఆలోచించినప్పుడు మీరు దాన్ని పడుకోకుండా దాన్ని ఏదో ఒక సొల్యూషన్ తిప్పియాలి అనేది అనిపించింది చేయాలి. అందరు ఇంజనీరింగ్ చేస్తున్నారో, అందరు బీకామ్ చేస్తున్నారో అదే చేద్దామని కాదు. అది ఏమైనా ఉండొచ్చు. మీకు ఏదైతే ఓకే దీని గురించి నాకు ఒక ప్రాబ్లం తెలుసు, అది నేను సాల్వ్ చేయాలనుకుంటున్నాను, అది నాకు నిద్ర పట్టలేదు దానికోసం అన్నప్పుడు అది ఏదైతే ఉంటుందో అదే మీ గోల్, అదే మీ పర్పస్. అది దానికి మీరు వెళ్తూ ఉండండి. అది ఎంత చిన్న పనైనా ఉండొచ్చు, ఎలక్ట్రీషియన్ పని అవ్వచ్చు, కార్పెంటరీ అవ్వచ్చు, సిమెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, అది చేయకుండా నాకు నిద్ర పట్టదు అంటే దానికి వెళ్ళడమే కరెక్ట్. అదే మా దేశం కోసం నేను ఇక్కడే పనిచేయాలి, నేను ఇక్కడే ఉండాలి అని చెప్పేసి ఒక ఆలోచనని మీరు తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించిన మీ నాన్నగారి దగ్గరే ఉంటూ మా దేశానికి మీరు మీ వంతు సేవలు అందించాలని చెప్పి మీరు అనుకున్న మీ ఆలోచన మాకు చాలా అద్భుతంగా నచ్చింది. మీరు ఇక్కడికే రావాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే, అక్కడ అంత స్థాయికి మీరు కష్టపడి ఎదిగినప్పటికీ ఇక్కడికి రావాలి, ఇక్కడే పని చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు అది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా తెలిసాయి. ఒకటి ఏంటంటే, ఏ మనిషికైనా వాళ్ళు పుట్టిన చోటే వాళ్ళకి బెస్ట్. అది ఎప్పటికీ అది బెస్ట్. ఇన్ని సంవత్సరాల్లో లాస్ట్ 10 సంవత్సరాల నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, కొత్తగా మాస్టర్స్ చేసి ఇక్కడ మాకు లైఫ్ ఉంటుందని అనుకుంటున్నారో, అది ఇప్పుడు అక్కడ ఆ డ్రీమ్ లేదు. ఇంకా అమెరికాలో ఆ స్థాయికి వెళ్ళడానికి ఇక్కడ ఇంపాసిబుల్ ఇప్పుడు. సో అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ చాలా మంది వచ్చిన దగ్గర కాంపిటీషన్, తర్వాత ఈ లోపల ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్న ఒక ప్రెషర్, దాని తర్వాత అక్కడ పని చేస్తే కానీ పూట గడవదన్నట్టు పరిస్థితి. సో ఇన్ని ఉన్నప్పుడు మన దగ్గర మనం ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు, మన దగ్గర ఇంత ప్రశాంతంగా ఉండి మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. అక్కడ ఉన్న చదువు, అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ మన వాళ్ళు ఇక్కడ చాలా వాల్యూ ఇస్తారు. ఆ వాల్యూని మనం యూజ్ చేసుకుని ఇంకా ముందుకెళ్ళొచ్చు అన్న కాన్సెప్ట్తో నేను మళ్ళీ వచ్చాను. ఎందుకంటే అక్కడ ఉన్నంత వరకు అది మన ప్లేస్ కాదు, మన ఫ్యామిలీ లేరు, ఎవరి ఫ్యామిలీ నుంచి దూరంగా ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు, ఎక్కువ సక్సెస్ దొరకదు. అందుకని దానికోసం తిరిగి వచ్చాను. మళ్ళీ ఇక్కడ ఉన్నప్పుడు నేను అక్కడ చాలా ఏవైతే నేర్చుకున్నానో ఇక్కడికి నేర్పిద్దాం, ఇక్కడ వాళ్ళకి ఆ ఆలోచన విధానం తెప్పిస్తే మన దగ్గర కూడా బాగుంటుందనే ఒక ఐడియాతో వచ్చాను. మళ్ళీ భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో కూడా ఉన్నతమైనటువంటి శిక్షణ పొందడమే కాకుండా ఎందరికో సొంతంగా శిక్షణను అందించి ఈరోజు
నా దేశం నా ఇల్లు నా ఊరు అనుకుని ఇక్కడే ఉండి తన సేవల్ని అమూల్యమైన సేవల్ని ఇక్కడ అందించాలని భారతదేశానికి వచ్చినటువంటి అన్నకి మా నుంచి సుమన్ టీవీ నుంచి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. గిరిజన ప్రాంతంలో పుట్టి ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ పైలట్గా ట్రైనింగ్ పొంది ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మన స్వదేశానికి వచ్చినటువంటి మన ఉదయ్ కిరణ్ మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన గురించి ఆయన ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటిది అనేది స్వయంగా అతన్ని అడిగి తెలుసుకుందాం. మీరు ఇక్కడ గిరిజన ప్రాంతంలో పుట్టారు, పెరిగారు, ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళారు. ట్రైనింగ్ ఎయిర్పోర్ట్లో పైలట్గా మీరు ట్రైనింగ్ పొంది ఎంతోమందికి మీరు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మా స్వదేశానికి వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది సుమన్ టీవీ తరఫున. మీరు అక్కడ ఎలా ఉండేవారు, ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి అనేది మీ మాటలో చెప్పండి. ఓకే, హాయ్ అందరికి. ఫస్ట్ మా డాడీకి థ్యాంక్ యూ. నన్ను బాగా సపోర్ట్ చేశారు. నన్ను అక్కడ వెళ్ళడానికి కారణం మా డాడీయే. నాకు ఎప్పటి నుంచో పైలట్ అవుదామని ఉండేది, కానీ ఫస్ట్ నేను ఇంజనీరింగ్ అలాగే చేసి కొద్దిగా బ్యాకప్ లాగా ఉంచుకొని అప్పుడు వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో ఇంజనీరింగ్ 4 years మెకానికల్ ఇంజనీరింగ్ చేసి బిట్స్ రాంచ్లో, తర్వాత అప్పుడు ఇది పైలట్కి స్టార్ట్ అయ్యాను అనమాట జర్నీ. సో ఫస్ట్ ఇయర్ చాలా కష్టమైంది, అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ అది నాకు నార్మల్గా ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. ఒక ఛాలెంజ్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది నాకు ఎప్పుడు నా బ్రెయిన్ అలాగే పనిచేస్తూ ఉండేది. సో ఫస్ట్ పైలట్స్ అనేది అలాగే ట్రైనింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు దాంట్లో వచ్చిన ఛాలెంజెస్ అన్ని సాల్వ్ చేసుకుంటూ పోయాను. నాకు ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించినప్పుడు ఇంటికి ఫోన్ చేసేవాడిని, డాడీ ఫోన్ చేసేవాడిని. అప్పుడు మళ్ళీ కొద్దిగా సపోర్ట్ వచ్చి మళ్ళీ దాని తర్వాత దాన్ని తీసుకుని ఇంకా ముందుకెళ్ళాను. ట్రైనింగ్ అందరికన్నా ఫాస్ట్ నేనే పూర్తి చేశాను. సంవత్సరం లోపల అన్ని రేటింగ్స్ అన్ని లైసెన్స్ని తీసుకుని తర్వాత నేను ట్రైనింగ్ ఇవ్వడం చేశాను. ఫస్ట్ అది కూడా ఛాలెంజింగ్ ఉండేది, ఎందుకంటే అక్కడ జనాలు వాళ్ళందరూ కూడా కల్చర్ అదంతా డిఫరెంట్గా ఉండేది. వాళ్ళందరితో మింగిల్ అయ్యి ఎలా చేయాలి అన్నిటి రీజన్ ఏంటంటే నేను ఇంకా అన్నిటి గురించి మర్చిపోయి ఓన్లీ అదే లైఫ్ అనుకుని ఫోకస్ చేశాను. అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోవడం. తర్వాత ఇంకా ఒక మైండ్ సెట్ అలా రావడం తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు అందుకని మళ్ళీ మాస్టర్స్ చేశాను కంప్యూటర్ సైన్స్. అప్పుడు ఇంకా ఈజీ అనిపించింది నాకు. సో బేసిక్గా నేను అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మెయిన్గా ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో లేకపోతే స్కూల్ తర్వాత ఇంజనీరింగ్ చేయాలా, బీకామ్ చేయాలా అని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే, మీకు నచ్చింది ఏదైతే మీరు దాని గురించి ఆలోచించినప్పుడు మీరు దాన్ని పడుకోకుండా దాన్ని ఏదో ఒక సొల్యూషన్ తిప్పియాలి అనేది అనిపించింది చేయాలి. అందరు ఇంజనీరింగ్ చేస్తున్నారో, అందరు బీకామ్ చేస్తున్నారో అదే చేద్దామని కాదు. అది ఏమైనా ఉండొచ్చు. మీకు ఏదైతే ఓకే దీని గురించి నాకు ఒక ప్రాబ్లం తెలుసు, అది నేను సాల్వ్ చేయాలనుకుంటున్నాను, అది నాకు నిద్ర పట్టలేదు దానికోసం అన్నప్పుడు అది ఏదైతే ఉంటుందో అదే మీ గోల్, అదే మీ పర్పస్. అది దానికి మీరు వెళ్తూ ఉండండి. అది ఎంత చిన్న పని అయినా ఉండొచ్చు, ఎలక్ట్రీషియన్ పని అవ్వచ్చు, కార్పెంటరీ అవ్వచ్చు, సిమెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, అది చేయకుండా నాకు నిద్ర పట్టదు అంటే దానికి వెళ్ళడమే కరెక్ట్. అదే మా దేశం కోసం నేను ఇక్కడే పనిచేయాలి, నేను ఇక్కడే ఉండాలి అని చెప్పేసి ఒక ఆలోచనని మీరు తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించిన మీ నాన్నగారి దగ్గరే ఉంటూ మా దేశానికి మీరు మీ వంతు సేవలు అందించాలని చెప్పి మీరు అనుకున్న మీ ఆలోచన మాకు చాలా అద్భుతంగా నచ్చింది. మీరు ఇక్కడికే రావాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే, అక్కడ అంత స్థాయికి మీరు కష్టపడి ఎదిగినప్పటికీ ఇక్కడికి రావాలి, ఇక్కడే పని చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు అది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా తెలిసాయి. ఒకటి ఏంటంటే, ఏ మనిషికైనా వాళ్ళు పుట్టిన చోటే వాళ్ళకి బెస్ట్.